కీలక ప్రకటన చేసింది. సుపరిపాలనకు ఏడాది, తీరా విడుదలై ఏడాది అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మేరకు నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. పోస్ట్ కూడా ఈరోజు నాకు విడుదల చేసిన ప్రశ్న ఎమ్మెల్సీ సార్ ఓటమి అమలు చేయలేదని పెన్షన్లు ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, రేపు తల్లిదండ్రులు ఇవ్వబోతున్నారు, ఉచిత బస్సు ప్రారంభించబోతున్నారు. క్రమక్రమంగా ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అమలు చేయడానికి కట్టుబడి ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన నాటికి దేనికి నిధులు లేదు, పథకాలు అమలు చేయడానికి కూడా లేదు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్ల బీజేపీ ప్రభుత్వం అండదండలతో ఇక్కడ ప్రతి ఒక్క సంక్షేమాన్ని, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. సూపర్ 6లో ప్రతి హామీని ఈ ప్రభుత్వం క్రమక్రమంగా అన్నీ నెరవేరుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి సుపరిపాలన కార్యక్రమం రోజు ఏం చేయబోతున్నారు? నిజమే కదా, ఆ రోజు జూన్ 4 అంటే ఈ రాష్ట్రం నుంచి ఒక దుష్పరిపాలన తొలగిపోయింది. పరిపాలనకు అంకురార్పణ జరిగింది. ఆ రోజు అఖండ విజయంతో కూటమి అధికారంలోకి వచ్చిన తరుణం. ఈ సువిధానాన్ని పురస్కరించుకొని ఆ రోజున జనసేన శ్రేణులు, వేరే మహిళలు, నాయకులంతా పండుగ జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. జనసేనతో పాటు బీజేపీ, తెలుగుదేశం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహపడుతున్న అన్న విషయం వాటి ద్వారా తెలుస్తుంది. ఆ రోజు ఉదయం ఈ పండుగ సంక్రాంతి, దీపావళి పేరు కలయిక. సంక్రాంతి రోజు మనం ఏదైతే ఇంటి ముందు రంగవల్లుల అలంకరించుకోవడం, ఇంటి వంటలు చేసుకోవడం, పండుగ ఎలా చేసుకుంటాము, అదేవిధంగా ఉదయం వేళ ప్రతి ఆడపడుచు ఇంటి ముందు రంగవల్లుతో అలంకరిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి రంగవల్లు పోటీలు జరుపుతారు. సాయంత్రం దీపాలు వెలిగించి టపాకాయలు కాదు ఈ రాష్ట్రం నుంచి ఒక పీడ తొలగిపోయిందని సమరం చేసుకుంటారు. అది ఈ యొక్క కాన్సెప్ట్. ఇంకొకటి పొలిటికల్ ప్రశ్న. అంబటి రామారావు గారు ప్రశ్నలు చెప్తున్నారు, రాజకీయ కక్షలకి తెలుగుదేశం కానీ ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ పదే పదే వాళ్ళు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కోణాలు పగలు కొడితే పాతకుండా, కొత్త పగలు కొడితే కొత్తకుండా సామెతం. అదేవిధంగా ఆవిడ చేసినవన్నీ తప్పులు. అదే పనులు ఎవరన్నా చేస్తే తప్పులు. వాళ్ళ పాలనలో ఎలా అరెస్టులు చేశారు, ఎలా వేధించారు, ఎవరికి వాక్ స్వాతంత్రం లేకుండా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఒక నిరంకుశ పాలనలోకి నెట్టారు అన్న విషయం అందరికీ తెలిసి ఎవరో మర్చిపోతారు. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా అయితే 4వ తేదీన ఏడాదికి పాలన, అదేవిధంగా